జగన్నాథపురం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మత్స్యకారులకు సబ్సిడీతో కూడిన బోటు ఇంజన్లు, ఆటో ఐస్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు చేతుల మీదుగా మత్స్యకారులకు సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ బలసాడి రంగారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు మాట్లాడుతూ కాకినాడలో 72 కోట్ల వ్యయంతో ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులు చేపట్టున్నట్లు తెలిపారు. ఏర్పాటుతో మత్స్యకారుల జీవనోపాధి మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ప్రభుత్వానికి వేదికలు పంపినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా అర్హులైన మత్స్యకారులకు 40 నుంచి 60% వరకు సబ్సిడీతో కొత్త బోటు ఇంజన్లు, వలలు మరియు ఇతర సామాగ్రిని అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మత్స్యకారుల కోసం ఇన్సూరెన్స్ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. నమస్కారం. మన కాకినాడ సిటీ శాసనసభ్యుల వారి డైరెక్షన్ మేరకు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల యొక్క అభిరుచుల మేరకు ఈరోజు మనం కాకినాడలో సముద్రంలో చేపల వేట చేసుకునేటటువంటి 4 మత్స్యకారులకి 40% సబ్సిడీ మీద ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో సబ్సిడీపై ఇంజిన్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక మహిళకి 60% సబ్సిడీ మీద 3-వీలర్ ఆటో అనేది ఇవ్వడం జరిగింది. ఇది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో రకరకాల పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నీ కూడా నిరుద్యోగ యువతి ఉపయోగించుకుండి వారికి ఉపాధి పొందాలని మేము కోరుతున్నాం. దీని విలువ వచ్చేసి మనకి 3,33,000 ఇంజిన్లు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఆటోకి అయితే 1,80,000 సబ్సిడీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇది కాకుండా మనకి కాకినాడలో ఈ చేపల వేట చేసేటటువంటి మత్స్యకారుల ఉపయోగార్థం ఆర్టిఫిషియల్ రీఫ్స్ అనేది ప్రభుత్వం అనేది మంజూరు చేసింది. మనకి ఆర్టిఫిషియల్ రీఫ్స్ అంటే సముద్రంలో ఈ యొక్క రొయ్యలకి, చేపలకి కృత్రిమ ఆవాసాలు అనేవి మనం కాంక్రీట్ వాటితో వేస్తామన్నమాట. ఇది సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ వాళ్ళ యొక్క డిజైన్ తోటి మనం చేస్తున్నాం. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో మనం టేకప్ చేస్తాం. ఇందులో మనకి కాకినాడలో 23 స్థలాలని మనం ఐడెంటిఫై చేస్తాం. ఈ 23 స్థలాల్లో కూడా ఆర్టిఫిషియల్ రీఫ్స్ అనేది ప్రభుత్వమే 100% గ్రాంట్ తోటి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా మనం మత్స్యకారులకి వాళ్ళు వేట చేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా వాళ్ళు ఎక్కడ ఫిషింగ్ చేస్తున్నారో తెలియడం కోసం కాకినాడలో 1628 ట్రాన్స్పాండర్లు అనేవి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ట్రాన్స్పాండర్ విలువ వచ్చేసి మనకి మామూలుగా 20,000 ట్రాన్స్పాండర్ ఉంటుంది, 9,000 బ్యాటరీ ఉంటుంది. అంటే చిన్న పడవల వాళ్ళకి బ్యాటరీ ఉండదు కాబట్టి దేశంలోనే మొట్టమొదటిసారి ఈ ఫైబర్ బోట్ల వాళ్ళకి ట్రాన్స్పాండర్స్ ప్లస్ బ్యాటరీలు కూడా ఇస్తున్నటువంటి రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్.